కోసం లేచుందే నా ప్రాణం. అరే వాసు, అరే అర్జున్, చాలా బాగున్నావురా. అప్పటికంటే ఇప్పుడే చాలా బాగున్నావు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూరా. సూపర్. సరే కానీ నువ్వేంట్రా ఇలా తయారయ్యావు? అది అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా, చాలా రోజుల తర్వాత ఇండియా వచ్చు. పద ఊళ్ళోకి వెళ్దాం. సరే పద. ఇంకేంట్రా మరి? అంత మామూలు రా. ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? మళ్ళీ దుబాయ్ ఎప్పుడు వెళ్తావు? మళ్ళీ దుబాయ్ అన్నావా? ఇక్కడే గొంత తీసి బంద పెడతాను కొడాక. సరే సరే వద్దులే, పద ఇంటికి వెళ్ళిపోదాం. సరే బా మరి. అదంతా సరే కానీ ముందు అవతారం మార్చురా, ఘోరంగా ఉంది. అరే వాసు, మన ఫ్రెండ్స్ అందరు ఎక్కడున్నారా? వాళ్ళందరినీ ఒకసారి మీట్ అవునా? సరే అయితే మరి. ముందు అర్జెంటుగా స్ట్రాంగ్ టీ పడాలరా. రే టీ ఓకే? బాబాయ్ 2 టీ. ఇంకేంట్రా మరి, ఎడ్యుకేషన్ ఎంతవరకు వచ్చింది? జాబ్ ఏమైనా ట్రై చేస్తున్నావా లేదా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నాను రా. అలాగే 2 ఎగ్జామ్స్ కూడా రాశాను. రిజల్ట్స్ కోసం వెయిటింగ్ అంతే. 2 కార్పొరేట్ కంపెనీ కూడా రెజ్యూమ్ ఇచ్చి వచ్చాను రా. కాల్ కోసం వెయిట్ చేస్తున్నా. వస్తే ఇంటర్వ్యూకి వెళ్తాను. ఆల్ ది బెస్ట్ రా, నీకు జాబ్ తప్పకుండా వస్తుంది. హాయ్ వాసు. కూర్చో. ఎవరు? తను నేను కలిసి చదువుకున్నాను, నా ఫ్రెండ్ రామ్. హాయ్ రామ్. అబ్బా చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్, అద్భుతంగా ఉందిరా. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు. ఇంకో కథ మొదలు.
छोटी 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 बातें मीठी 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 यादें అరే చాలా రోజుల తర్వాత దుబాయ్ నుంచి అర్జున్ గడు వచ్చాడురా. సాయంత్రం పార్టీ అరేంజ్ చేస్తున్నాను. నువ్వు మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని సాయంకాలం పార్టీకి వచ్చి, ఓకేనా? బాయ్, సీ యూ. ఓకే ఓకే, బాయ్ బాయ్. అరే సాయంకాలం పార్టీ అరేంజ్ చేశాను. మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాలే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసా. అరే వాసు, పార్టీ సెట్ చేసిన అన్నావు కదరా, ఎక్కడరా? ఊర్లో ఒక ఫ్రెండ్ ఒకటి ఉన్నాడురా, వాడి ఇంట్లో సెట్ చేశాను. కాల్ చేయి మరి. ఆయరా మామ, చెప్పురా. మీ ఇంట్లో ఎవరు లేరంట కదరా? అవునరా. మరి నైట్ కి మీ ఇంట్లో సిట్టింగ్ వేయచ్చా? నైట్ కి ఎంతమంది? ముగ్గురు అండి. ముగ్గురు ఎన్నిసార్లు ఉంటారు? తెల్లవారులు ఉంటామండి. తెల్లవారులు అంటే పశువులు అనుకున్నారా? తెల్లవారులు ముగ్గురు అంట, తెల్లారంట. నువ్వు తెల్లారంట. హలో వాసు. అరే మన వాళ్ళందరూ వచ్చారు రా, త్వరగా రా మరి. కమ్ ఫాస్ట్ రా. సరే మరి, బాయ్. ఒరే అబ్బాయిలు, మరి చాలా కాలం తర్వాత మన దోస్తు దుబాయ్ నుండి వచ్చిన సందర్భంగా, అలాగే మరి శ్రోతలందరి కోసం ఈ చల్లని సాయంకాలం వేళ ఓ చక్కటి పాట. ఈ పాటకు మంచి ఊపు రావాలంటే మన శేఖర్ మాస్టర్ ఒక స్టెప్ వేయాల్సిందే. ఇదిగో శేఖర్ మాస్టర్, మంచి ట్రెండింగ్ సాంగ్ ఒకటి వేసుకో. టమాటాకిస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా. రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనము. మల్లీపురం మేడ ఆకాశం రంగు సీరా. ఆ సీరా నేనే కట్టి నీ కోసం సుతూ ఉంటే, నన్ను చూడాలలేదా రాళ్ళు అమ్మాలలేదా, నన్ను చూడాలలేదా వేడి దించాలలేదా. టమాటాకిస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా. రాతిలో ఏమున్నది చేతిలో ఉన్నది పనితనము. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, త్వరగా రారా బాబు. ఇంకా ఎంత టైం వెయిట్ చేయాలి? ఈ ముగ్గురు కథలైతే నాకు తెలుసు గాని ఇదెవరో కొత్త బండరా బాబు. మన గుద్దుకుంటూ చేతంది. నీకు
పొగరుంటాది మాకు పొగరుంటాది తిరగని దేశం లేదు, ఎయ్యని ఏషం లేదు, గడవని గండం లేదు, పెట్టని దండం లేదు. నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. నీ ముత్తు పేరు బాగుందా సతిరెడ్డి, మా ముత్తు పెట్టుకుంటామే వచ్చి ఎక్కుపండే. వస్తున్నా నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. హాయ్ అర్జున్, నిన్న పార్టీ బాగా జరిగిందా? నిన్న రాకుండా ఈ రోజే అడుగుతున్నాడు పార్టీ ఎలా అయిందని. అరే అర్జున్, ఐఎమ్ సో సారీ రా, నేను ఏయ్, రాలేకపోయాను. వదులురా. రేయ్, దుబాయ్లో ఉన్న 3 సంవత్సరాలు ఎప్పుడు గడుస్తాయని క్యాలెండర్ చూస్తూ గడిపాను రా. ఇండియా ఎప్పుడు వస్తానా, నిన్ను మన వాళ్ళని ఎప్పుడు మీట్ అవుతానా అని పిచ్చోడ్లో ఎదురు చూశాను రా నేను. వచ్చిన వెంటనే ఇంటికి వెళ్లకుండా నీ దగ్గరికే వచ్చా, కానీ నీకు మాత్రం రావడానికి టైం లేదు. పోరా. అరే అర్జున్, ఐఎమ్ సారీ రా. అసలు అరే రామ్, ఏంటంటే వీడిని తీసుకుపోరా. वासु आगरा अरे वासु आगरा रे